ఇక జయలలిత మరణం తర్వాత తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తమిళనాడు తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయ నాయకులు కావాలని జల్లికట్టుపై వివాదం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కావున ప్రధాని మోడీ జోక్యం చేసుకుని జల్లికట్టు మీద నిషేధం ఎత్తివేసే దిశగా ప్రయత్నం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, ప్రెసిడెంట్ తమిళనాడు తెలుగు శక్తి. 2014లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తమిళనాడులో జల్లికట్టు అనే మకర సంక్రాంతి సందర్భంగా జరిగే ఒక మదురై జిల్లాలో ఫేమస్ అయినటువంటి ఒక క్రీడ బ్యాన్ చేయడం జరిగింది. ఆ బ్యాన్ తర్వాత చాలాసార్లు కూడా దీని గురించి ఎన్నో రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా ఉండింది. అందులో భాగంగా నిన్న తమిళనాడులో నివసించే పలు ప్రాంతాల్లో దాదాపు 1000 దగ్గరలో ఈ జల్లికట్టుని చేపట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలకి వ్యతిరేకంగా జరిగింది. అటు సందర్భంగా ఏఐడిఎంకే ముఖ్యమంత్రి అయినటువంటి పన్నీర్ సెల్వం గారు నరేంద్ర మోడీ గారిని కలిశారు. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, ప్రెసిడెంట్ తమిళనాడు